హాయ్ పీపుల్, హ్యాపీ యుగాది. సో ఈరోజు మార్నింగే లేసి బ్రష్ వేశాను. చూడండి, ఇక్కడ మా పాప నాకు హెల్ప్ చేస్తుంది. ఎంతైనా అమ్మాయిలు ఉండాలండి ఇంట్లో. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. మా బాబు కొంచెం లేట్గా లేసాడు, మార్నింగ్ ఇరిటేషన్లో ఉన్నాడు. సో వాళ్ళ అక్కను కొడుతున్నాడు ఇక్కడ. అండ్ ఇక్కడ మా పాప తన బౌల్స్ పెట్టుకొని, మమ్మీ నేను కూడా నీకేమైనా కుక్ చేస్తా అని చెప్తుంది. అండ్ ఇక్కడ మా పాప స్నానం చేసింది, నేను స్నానం చేసేసాను అని చెప్తుంది. ఇక్కడ మా బాబు కూడా స్నానం చేపిస్తే తను తుడుస్తుంది. సో ఇక్కడ మేము మామిడాకులు కడుతున్నాము. ఉగాది అంటేనే మామిడాకులు కాబట్టి అవి మ్యాండేటరీ, సో కడుతున్నాము. అండ్ ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను అండ్ పూజ చేసేస్తున్నా చూడండి. సో నేను పూజ చేస్తుంటే ఇక్కడ మా బాబు ఆ గ్లాసెస్ అన్నీ తీసుకొని అక్కడ పెట్టుకొని కాళ్ళకు పెట్టుకుంటున్నాడు. సో ఈ టైంలో డిస్టర్బ్ చేయడం ఎందుకని అలానే వదిలేసాను. తర్వాత అయినా తీసుకొని పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి తనని అలానే వదిలేసాను. అండ్ అండ్ ఇక్కడ నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఓకే, చలో లెట్స్ గో టు మమ్మీ వాళ్ళ ఇంటికి. రీచ్ అయిపోయాము. ఇదే అండి మా షాప్, బిల్డింగ్ మెటీరియల్ షాప్, శ్రీ ఉమామహేశ్వర గృహ నిర్మాణ పరికరాల స్టోర్. ఒక బిల్డింగ్కి ఏం కావాలో అన్ని మెటీరియల్స్ మొత్తం కంప్లీట్గా మా షాప్లో దొరుకుతాయి. ఈ షాప్ హ్యాండ్ ఓవర్ మొత్తం మా మదరే. ఈ షాప్కి వచ్చి మన ఛానల్ నేమ్ చెప్తే మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది. హాహాహా, జస్ట్ జోక్. ఇప్పుడు చూడండి, పైకి వెళ్ళిపోదాం. ఇలా లోపటి నుంచి వెళ్ళాలి. ఇక్కడ మా మమ్మీ వస్తుందేమో అని చెప్పి మా కన్నయ్య వెయిట్ చేస్తున్నాడు, కానీ మా మమ్మీ రాలేదు. ఎందుకు రాలేదు అని లోపలికి వెళ్ళి నేను చూశాను. సో మా మమ్మీ కాస్త బిజీగా ఉంది, ఏం చేస్తుందో చూద్దాం. బా, ఇవి చెట్లు ఎంత బాగున్నాయో. ఆఫ్టర్ 2 monthsలో ఇంటికి వచ్చేసాను. ఇక్కడ ఎందుకు రాలేదని చూస్తే మా మమ్మీ ఇక్కడ పూజ చేస్తుంది. అండ్ ఈరోజు ఫెస్టివల్, అక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పి మా కన్నయ్య వాళ్ళ అక్క కాళ్ళు మొక్కుతున్నాడు. ఇప్పుడు చూడండి మీరు కూడా. మొక్కడం అయిపోయింది, ఇప్పుడు హగ్ చేసుకుంటాను. ఇలానే చిన్నప్పటి నుంచి చెప్పాలండి వీళ్ళకి. అండ్ ఇక్కడ మా మమ్మీ పూజ చేసిన అని చెప్తే వీళ్ళిద్దరు కూడా పూజ గదిలోకి వెళ్ళి నేను పూజ చేస్తాను, నేను గంట కొడతా అని చెప్పేసి లోపలికి వెళ్ళారు. సో మా మమ్మీ వాళ్ళకి ఇచ్చింది. అండ్ ఫెస్టివల్ అంటే పసుపు మ్యాండేటరీ కాబట్టి మా మమ్మీ నా కాళ్ళకి పసుపు పెడుతుంది. ఓకే, ఇప్పుడు మా క్యూటీకి కూడా పెడుతుంది. అండ్ ఇక్కడ మేము హ్యాపీ ఉగాది అని చెప్తున్నాం. అండ్ ఇక్కడ మా డాడ్ వచ్చాడు. అండ్ ఇక్కడ కుండ తీసుకురావడానికి వెళ్తున్నాము. కుండ దగ్గరకు వచ్చేసాము, ఏది తీసుకోవాలని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మా డాడీ కొంచెం ఫన్గా చేస్తున్నాడు చూడండి. ఇక్కడ కొత్త కుండకి పసుపు బొట్లు పెడుతున్నాను చూడండి మీరు కూడా. ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొత్త కుండకి ఏదో నాకు తెలిసినలాగా నేను డెకరేషన్ చేస్తున్నా, మామిడాకులతో కుండకి డెకరేషన్ చేస్తున్నా చూడండి. అండ్ పచ్చడి కూడా నన్నే చేయమంటే ఓకే చేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నా. ఫస్ట్ వాటర్ వేసాను, చింతపండు వేసాను, తర్వాత నీమ్ లీవ్స్ వేయమని చెప్పింది. ఓకే అని చెప్పి నీమ్ లీవ్స్ వేసాను. మళ్ళీ నీమ్ లీవ్స్ ఎందుకు వేసావు, ఇప్పుడు కాదు లాస్ట్కి వేయాలని చెప్పి మళ్ళీ తిట్టింది. తెలుసు కదండి, ఇండియన్ మామ్స్ అంటే చాలా డేంజర్ 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 డేంజర్. ఎందుకు చెప్తున్నానో మీకు కూడా తెలుసు. అండ్ ఇప్పుడు సాల్ట్ వేసాను. అండ్ ఇప్పుడు లాస్ట్ మ్యాంగోస్ కూడా వేస్తున్నాను. ఓకే, ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అది పచ్చడి తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాలి కాబట్టి పెడుతున్నా. ఓకే, నెక్స్ట్ పులిహోర చేయడానికి టామరిన్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టి దాన్ని జ్యూస్ తీస్తున్నా. అండ్ ఇక్కడ మిల్క్ బాయిల్ అవుతున్నాయి సేమియాకి అండ్ భక్షాలకి. శనగపప్పు అండ్ బెల్లం కూడా రెడీ అవుతుంది.
అండ్ ఇక్కడ పులిహోర కోసం ఫస్టే వైట్ రైస్లో ఆయిల్ అండ్ పసుపు సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టాను. ఇక్కడ సేమియా రోస్ట్ చేస్తున్న గీలో. అండ్ ఇది మళ్ళీ అయిందా లేదా అని మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తున్నాను. ఓకే, ఇంకొక 10 మినిట్స్ అయితే అయిపోయిద్ది. అండ్ ఇక్కడ సమ్ ఫన్ చూడండి. ఇది చూసారా, ఇక్కడ మా డాడీ డ్రింక్ చేయలేదు, బట్ డ్రింక్ చేసినట్టు యాక్టింగ్ చేసి మా కిడ్స్ దగ్గర కొంచెం ఫన్గా చేశాడు. బాదం కానీ మా పాపకి డ్రింక్ చేస్తే నచ్చదు కాబట్టి మా డాడీని కొంచెం తిట్టిందన్నమాట. జీడిపప్పు. సో ఇక్కడ చూడండి, భక్షాలు చేస్తున్నా నేను. అన్ని ఇయరే ట్రై చేశాను, నాకు ఏమి తెలియదు. లాస్ట్ ఇయర్ వరకు అన్ని ఇయరే ట్రై చేశా. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కాల్చుతున్నా. ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది. చూడండి, ఈరోజు ఇది మా ఇంటి ఉగాది. సేమియా అండ్ భక్షాలు, పులిహోర అండ్ ఉగాది పచ్చడి. అండ్ ఇక్కడ మా కిడ్స్ చూడండి ఎంత ఆడుకుంటున్నారో. ఆ సోఫా స్ప్రింగ్ లాగా ఉంటే వాళ్ళు జంప్ చేస్తున్నారు 1 by 1. ఫస్ట్ మా పాపది అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మా బాబు చేస్తున్నాడు. చూడండి, ఫన్గా ఉంటుంది. ఇక్కడ మా తమ్ముడు బయటికి వెళ్ళేసి వచ్చాడు, అవన్నీ తింటున్నాడు. ఎలా ఉంది అని అడిగితే బాగాలేదని చెప్తున్నాడు. ఏ బ్రదర్కైనా ఇలా చెప్పడం కామనే కదా. సో ఇంతేనండి వీడియో. మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.